చండాముండ సంహారం. శుంభుడి ఆజ్ఞను శిరసావహించి చండాముండలు బయలుదేరారు. భూమి కంపించేట్టు మహాదానవ సైన్యం వారి వెంట నడిచింది. సింహవాహనారూఢను దర్శించారు. పార్శ్వంలోనే కాళికాదేవి కనిపించింది. అమాయకుల్లా ముఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు. మహిళామణులారా, శంభుని శంభులను గురించి మీకు అట్టే తెలియదనుకుంటున్నాను. దేవేంద్రుణ్ణి మట్టి కరిపించిన మహావీరులు. మీరేమో ఏకాకులు. సింహం ఉంది గదా అని విర్రవీగుతున్నారేమో. ఇలాంటి సింహాలు కోటి వచ్చినా శంభుని శంభులను ఏమీ చేయలేవు. వారు అజేయులు. ఈ మాత్రం బుద్ధి చెప్పేందుకు మీకు ఆడ మగ ఎవరూ లేరు. దేవతలేమైనా ప్రేరేపిస్తున్నారేమో. కటపటికి నిరాశ మిగులుతుంది. వినాశనమైపోతారు సుమా. బలాబలాలను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. తన్వంగి 18 బాహువులు ఉన్నాయనుకుంటున్నామని గర్వించకు. అదంతా వ్యర్థం. పనికిరాని భుజాలు, పనికిరాని ఆయుధాలు. శ్రమ తప్ప ఏమిటి ప్రయోజనం? ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పగలగొట్టిన బాహుబలిశాలి శంభుడు. అతడు కోరినట్టు నడుచుకొని సుఖపడు. అనవసరంగా ఆయాసపడుకు. హితం చెబుతున్నాం. మా మాట విను. విశాలాక్షి, దుఃఖాలు కొని తెచ్చుకోకు. శాస్త్ర విశారదులైన పెద్దలు ఇదే చెబుతున్నారు. కష్టాలను కడుగండ్లను కలిగించే పనులని దూరంగా వదిలేయమని, సుఖాలను సంతోషాలను కలిగించే పనులను వెంటనే చేపట్టమని. ఓ కోకిల, నువ్వు తెలివైన దానివిలాగానే కనపడుతున్నావు. శుంభుని శంభుల సేనాబలాన్ని అంచనా వేయి. ప్రత్యక్షంగానే చూస్తున్నావు కదా. ఊహలు అనవసరం. విజయం సంశయాస్పదమైనప్పుడు ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా? మిమ్మల్ని అడ్డం పెట్టుకొని దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటే వారి నయవంచనకు, నంగనాచి కబురులకు మీరు మోసపోకండి. వాళ్ళు స్వార్థం తీరిపోగానే మీకు దుఃఖం మిగులుతుంది. పని కోసం జతకట్టే కార్యమిత్రుణ్ణి పరిత్యజించి ధర్మమిత్రుడిని విశ్వసించమన్నారు. దేవతలు ఎప్పుడూ స్వార్థపరులే, కార్యమిత్రులే. ఇది సత్యం. సుచిత్మిత, సారాంశంగా చెబుతున్నాను. భువనేశ్వరుడు చతురుడు, సుందరుడు, సూర్యుడు, కామశాస్త్ర విశారదుడు అయిన శుంభుడిని భర్తగా స్వీకరించు. భువనేశ్వరివి అవుదువు గాని, అంతులేని భోగ్యభాగ్యాలు అనుభవిద్దువు గాని. అంబిక, బయలుదేరు. శుంభుడి దగ్గరకు వెళదాం పదా. జగదంబిక కాలమేఘంలాగా ఒక్కసారిగా గర్జించింది. కళ్ళ నుంచి నిప్పులు కురుస్తున్నాయి. అందుడా, నీ ప్రేలేపనలు ఇక కట్టిపెట్టు. నయవంచక, ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు. హరిహరాదులను విడిచిపెట్టి మీ శంభుడిని పతిగా వరించాలా? నేను వరించను. నాకు ఎవడూ భర్త కానవసరం లేదు. నాకు భర్తతో పని లేదు. నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని. సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. ఈ శంభులను చాలామందినే చూశాను. చాలామందినే సంహరించాను. ప్రతి యుగంలోనూ మీ దానవులు దేవ బృందాలను పొట్టనబెట్టుకుంటూనే ఉన్నారు. కట్టకడపటికి నా చేతిలో అంతమొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా ఇక్కడికి వచ్చింది. మీ దానవులను అంతమొందించనుంది. ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. కానీ అవి ఏవీ సాగవు. నిజంగా వీరుడివే అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చెయ్యి. ఈ పూట నువ్వు మరణించడం తథ్యం. శుంభుని శంభుల గొడవ నీకెందుకు? నీ యుద్ధమేదో నువ్వు చెయ్యి. వీరస్వర్గాన్ని అలంకరించు. మీ నాయకులు, మీ బంధువులు అందరూ వరుసగా నీ వెంట వస్తారు. మరేమీ భయం లేదు. ఒక్క క్షణం వెనక ముందు అంతే. ఈవేళ అందరినీ సంహరించడం తథ్యం. అంచేత పెద్దగా బెంగ పెట్టుకోకు. ముందు విను. ముందు నిన్ను, తరువాత నీ సోదరుణ్ణి, అటుపైన శంభుని శంభులను, చివరలో రక్తబీజుణ్ణి. ఇదే నేను సంహరించే క్రమం. మిగతా దానవ వీరులు మాటకేమి గాని నాయకుల సంగతి చెప్పాను. నిలబడి యుద్ధం చేస్తావో
పారిపోతావో త్వరగా తేల్చుకో. వాగుడు పిరికి పందుల లక్షణం. ఈ ఎకసెకలకు చండాముండులు రెచ్చిపోయారు. ఇద్దరూ ఒక్కసారిగా ధనుష్టాంకారం చేశారు. అంబిక శంఖం పూరించింది. సింహం ఒక్కసారి జూలు దొలిపి గర్జించింది. భీకర సంగ్రామం చెలరేగింది. చండప్రచండంగా యుద్ధం సాగుతుంది. ఆకాశమంతా కర్షకులను భయపెట్టే మిడతలు, దండుల బాణాలు ఆవరించాయి. చండుడికి తోడు ముండు కూడా శరవృష్టి కురిపించాడు. రణరంగాన కృత్రిమంగా కారు చీకట్లు కమ్ముతున్నాయి. అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది. కన్నులు అరటి పువ్వుల్లా ఎర్రబడ్డాయి. నొసట కుట్టెల ప్రకృతి ఏర్పడింది. ఆ లలాట ఫలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది. పులితోలును చీరగా కట్టుకొని గజచర్మం పైటగా ధరించింది. పుర్రెలు దండలుగా గూర్చి మెడలో వేసుకుంది. రూపం క్రూరాతి క్రూరంగా ఉంది. ఎండిపోయిన దిగుడు బావి లాంటి పొట్ట, ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో పాశము ఉన్నాయి. భీషణంగా, భీకరంగా, రౌద్రంగా, కాలరాత్రిలాగా ఉంది. విశాలమైన నోరు, పొడవైన నాలుక, తాచుపామలా అది మాటిమాటికి కదులుతుంది. విపులమైన కటి ప్రదేశం. ఆవిర్భించడమే తడవుగా రణరంగంలోకి సుడిగాలిగా ప్రవేశించింది. దానవులను గుంపులు గుంపులుగా పిడికిడబట్టి పళ్ళతో కొరికి పీల్చి పిప్పి చేస్తుంది. మదగజాలను జయగటికలతో సహా చేతబట్టి నమిలేస్తుంది. గుర్రాలను, లొట్టిపిటలను తేలికగా భక్షిస్తుంది. రథాలను రధిక సారథులతో సహా పళ్ళ మధ్య పటపటలాడిస్తుంది. రెప్పపాటు కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఏమి చేయాలో తోచని చండు జారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు. అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు చేసింది. మరిన్ని బాణాలను గుంపించింది. తాళలేక చుండు మూర్ఛిల్లాడు. నేలకు ఒరిగిపోయాడు. ఇది చూసిన ముండు క్రోధ సముర్జితుడే అయ్యాడు. వీరావేశంతో శరసారం కురిపించాడు. అంబిక ప్రయోగించిన బాణాలతో అవి నువ్వు గింజల్లా రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముందుణ్ణి గుండెల మీద కొట్టింది. తట్టుకోలేక నేలకు ఒరిగిపోయాడు. రాక్షస పక్షంలో హాహాకారాలు చెలరేగాయి. ఆ ధ్వనికి చుండు మూర్ఛుదేరాడు. పొడవాటి ఇనపగదను అందుకున్నాడు. అందుకోవడమే తడవుగా కాలికపైకి విసిరాడు. అది వచ్చి కుడి భుజానికి గట్టిగా గుద్దుకొని నేలక పడిపోతుంటే ఎడమ చేతితో పట్టుకుంది. సన్నటి తీగను వంచినట్టు ఆ మహాగదను వంచి ఆమడల దూరానికి విసిరేసింది. మంత్రశక్తితో బాణపాసం వేసి చండుణ్ణి బంధించింది. కాలు చెయ్యి ఆడకుండా చేసింది. ఇప్పుడు ముండు మూర్ఛుతేరాడు. శక్తి ఆయుధాన్ని చేపట్టి కాళికా వైపు రివ్వున దూసుకు వస్తున్నాడు. రానిచ్చి ఒక్కసారిగా బాణాపాసంతో బంధించి వేసింది. అన్నదమ్ములిద్దరూ వలలో చిక్కిన కుందేలు పిల్లల్లా గిలగిలలాడుతున్నారు. కాళికాదేవి పకపకా నవ్వుకుంటూ అంబికను చేరుకుంది. హే అంబిక, రణయజ్ఞం కోసం 2 పశువులను తెచ్చాను, స్వీకరించు అంది. హే రణప్రియే, కాళికే, నీ చాతుర్యం అద్భుతం. వాళ్ళని మట్టుబెట్టకు, విడిచిపెట్టకు. దేవకార్యాన్ని త్వరగా నిర్వహించాలి నువ్వు. అయితే అంబిక, ఈ యుద్ధ యజ్ఞంలో ఖడ్గయుపాన్ని ప్రతిష్ఠించి ఈ జంతువులను బలి ఇస్తాను. ప్రాణిహింస దోషం అంటదు అంటూనే కాళికాదేవి ఒక అంగులో చండాముండలను సమీపించి చర్రున కత్తిదూసి ఒకే వేటుతో ఇద్దరి తలలు తరిగేసింది. కంఠనాళాల నుంచి ఎగిసిపడుతున్న వేడివేడి కృణెత్తురును నోరు తెరిచి ఆనందంగా త్రాగేసింది. మళ్ళీ తన చేరువుకు వచ్చి నిలిచిన కాళికాదేవిని అంబిక అభినందించింది.
చండాముండలను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక నీకొక వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి చండాముండ నామంతో జగద్విఖ్యాతిని వహిస్తావు అంది. హతశేషులైన దానవ సైనికులు పలాయనం చిత్తగించారు. శుంభు నిశుంభులను చేరుకున్నారు. రక్షించు మహాప్రభు, కాళికాదేవి ఈవేళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేట్టుంది. మేమెలాగో తప్పించుకొని పారిపోయి వచ్చాము. చండాముండలను ఇక మనకి లేరు. ఇదేమి యుద్ధమో మేమెప్పుడూ కని విని ఎరగలేదు. ఏనుగుల్ని, గుర్రాల్ని, ఒంటల్ని, సైనికుల్ని గుంపులు గుంపులుగా పట్టుకొని కరకరా నమిలేస్తుంది కాళికాదేవి. ఇనప రథాలు కూడా ఆగడం లేదు. ఆవిడ మీద ఏ ఆయుధమూ పనిచేయడం లేదు. రణరంగమంతా రక్తపు మడుగు అయిపోయింది. మాంసమే బురదగా, పేగులే నాచుతీగలుగా, రథచక్రాలే చక్రవాకులుగా, తెగిపడిన అవయవాలు జలచారులుగా ఈ మడుగు భయంకరంగా ఉంది. మహారాజా, నీ వంశాన్ని రక్షించుకో. కాళికాదేవిని శరణు వేడు, లేదంటే పారిపో. అంతేగాని యుద్ధానికి దిగకు, నాశనం చేసేస్తుంది. ఇది ఖాయం. కాళికా సింహాల ఆకలి నీతో గాని తీరదేమో. వీరికి తోడు అంబికాదేవి బాణ పరంపర ఒకటి ప్రత్యక్షంగా చూసి వచ్చాం కనుక చెబుతున్నాము. ఆడది నన్నేం చేస్తుందని అహంకరించకు, అనవసరంగా కలహించకు. ఆవిడ దక్కకపోతే నీకు వచ్చిన నష్టం లేదు. దక్కించుకోదాం అనుకొని పంథానికి పోయి యుద్ధానికి దిగావో నువ్వే దక్కవు. ఒక అల్ప ప్రయోజనం కోసం వంశనాశనం లాంటి మహాదుఃఖాలను కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదు. సూచనలన్నీ నీకు ప్రతికూలంగానే ఉన్నాయి, గమనించు. ఒక ఆడది అసహాయంగా నిలబడి ధూమ్రాలోచన చండముండాది మహాదానవ వీరులను సంహరించింది. చిటికలో సంహరించింది. కనీసం ఆవిడకు చెక్కిళ్ళు కూడా కందలేదు. అనాయాసంగా మట్టుబెట్టింది. లోకపాలకులనే మట్టి కరిపించిన నిన్ను యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తుంది. వీరిని ఈ క్రమంలో సంహరిస్తానని పట్టిక చదువుతోంది. ఇదంతా ఏమిటో గ్రహించు. పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఒకప్పుడు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. దాని ప్రకారం పురుషుడి చేతిలో మీకు మరణం లేదు, నిజమే. కానీ స్త్రీ చేతిలో? ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఈ అంబిక వచ్చింది, సందేహం లేదు. అందుచేత బాగా ఆలోచించండి, యుద్ధం విరమించండి. ఈ అంబిక సాధారణ స్త్రీ కాదు. మీ పాలిటి కాలరాత్రి, మహామాయ, పరాప్రకృతి. కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుందని పెద్దలు చెప్పే మహాదేవి. జగత్సృష్టికారిణి, దేవతలకు ఈశ్వరి, త్రిగుణాత్మిక. కాళికగా తామస స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, అజ్జయ, అక్షయ, నిత్య, సర్వజ్ఞ, సధోదిత, వేదమాత, గాయత్రి, సంధ్య, సర్వసురాలయ, నిర్గుణ, సగుణ, సిద్ధ, సర్వసిద్ధిప్రద, అవ్యయ, ఆనందస్వరూపిణి, ఆనందప్రదాయిని, గౌరీ, దేవతలకు అభయప్రద. ఇందులో ఏ సందేహమూ లేదు. మా మాట నమ్ము. దయచేసి వైరం పెట్టుకోకో, శరణు వేడుకో, రక్షిస్తుంది. వంశాన్ని బతికించుకో. హతశేషులైన దానవులను చిరాయుష్కులను చెయ్యి. దానవ వీరులను తమను తాము మర్చిపోయి, ఎవరితో మాట్లాడుతున్నామో మర్చిపోయి, ఏదో పూనకంలో ఉన్నట్టు స్తోత్రాలు చేసేసరికి శంభు నిశమ్ములకు క్రోధం నశాలానికి అంటింది. భరించలేని అసహ్యంతో దిక్కులు పగిలేట్టు ఏకకంఠంతో అరిచారు. నేలను దభీమని తన్ని పిడికడతో సింహాసనాన్ని గుద్ది శంభుడు లేచి నిలబడ్డాడు. కళ్ళు జ్యోతుల్లా వెలిగిపోతున్నాయి. మూర్ఖుల్లారా, రణరంగం నుంచి పారిపోయి వచ్చిన పిరిగి పందెల్లారా, పోండి. మీ మొహాలు నాకు చూపించకండి. అంతగా బతకాలని ఉంటే పాతాళంలో ఏ మూలనో దాంకోండి, లేదా ఆత్మహత్యలు చేసుకొని చావండి.
జగత్తు అంతా దైవాధీనం. నేను జయిస్తానో లయిస్తానో మీకెందుకు? ఏది జరగాలో అది జరుగుతుంది. జరగనివ్వండి. దానికోసం ఇప్పటి నుంచి దిగులు పడి ఏమి ప్రయోజనం? దుఃఖించి తప్పించగలమా? మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటామా? వదులుకున్నంత మాత్రాన శాశ్వతంగా బతికి బట్టగడతామా? చావు పుట్టుకలు సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉన్నాయో అప్పుడు వస్తాయి. అందాక ఎవరు ఎంత దొర్లినా రావు. వద్దు అనుకున్నా ఆగవు. కాలం మూడితే బ్రహ్మాది దేవతలే నశిస్తారు. అలాగే నేను కాలవశుణ్ణి. ఇందులో విచారించవలసింది ఏమీ లేదు. వంశధర్మాన్ని వీరధర్మాన్ని పాటిస్తాను. జయమే రాని పరాజయమే రాని ఒక అబల యుద్ధానికి రమ్మని జబ్బచరిచి ఆహ్వానిస్తే పొలిమేరులో నిలబడి ధనుష్ఠాంకారం చేస్తే పలాయనం చిత్తగించి 10 కాలాల పాటు బతకమంటారా? అది ఒక బతికేనా? అంతకన్నా యుద్ధంలో మరణించడం గౌరవప్రదం కాదు. యుద్ధమే చేస్తాను. విజయమో వినాశనమో ఏదైనా స్వీకరిస్తాను. పురుషకారానికి పట్టం కట్టే విద్వాంసులు దైవం మిథ్య అంటున్నారు. అదే ముక్తియుక్తమనిపిస్తుంది. ఏ ప్రయత్నము చేయకుండా ఎవరు ఏ కోరికలు తీరవు. తలరాతను నమ్ముకొని కూర్చోవడం పిరికి పందల లక్షణం. అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు, పండితులు నమ్మరు. దాని పేరే అదృష్టం. అది ఏనాడైనా ఎవరికైనా కంటికి కనబడిందా? కనపడుతుందా? ప్రజలను భయపెట్టడమే ఏమార్చడమో తప్ప ఏమిటి ఇదంతా? అలసులకు అలంబన ఇది. అసమర్థులకు ఊరడింపు ఇది. చక్రధారి ఉన్నాడు, ఇష్టకారిణి ఉంది. ఏ ప్రయత్నము లేకుండా ఇష్టం తయారవుతుందా? కాదు కదా. పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి. సిద్ధించలేదంటే ప్రయత్నలోపమే కారణం. దేశకాలాలు బలాబలాలు చూసుకొని గట్టిగా పూనుకుంటే జరగని పనులంటూ ఏవీ ఉండవని బృహస్పతి మతం. రక్తబీజ సంహారం. ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించి దైత్యేంద్రుడు రక్తబీజుడిని పిలిపించాడు. మహాసైన్యంతో రణరంగానికి వెళ్ళమన్నాడు. ఈ మాటకు రక్తబీజుడు సంబరపడ్డాడు. ఇప్పుడే వెడతాను. నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను. నీకు మాదదాసిని చేస్తాను అంటూ రథం అధిరోహించి ఉద్యానవనం వైపు కదిలాడు. రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించిన అంబిక శంఖం మరొకసారి భీకరంగా పూరించింది. రక్తబీజుడు వచ్చాడు. చండాముండాల్లాగానే గౌరవంగా మృదువుగా మాట్లాడాడు. హే పాలే, శంఖం అంత గట్టిగా పూరిస్తున్నావు. నేను భయపడి పారిపోతాననుకున్నావా? నేనేమి పిరికివాణ్ణి కాను, ధూమ్రాలోచుడని కాదు. నా పేరు రక్తబీజుడు. యుద్ధం చేయాలనుకుంటే సన్నదంఖ ధనస్సు ఎక్కుపెట్టు. నా పరాక్రమం చూద్దువు గాని. ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళలాంటి వాడిని కాదు నేను. ఇంతకీ అమ్మాయి, నువ్వు ఏ గురువులను సేవించావు? నీతి శాస్త్రాలు ఏమైనా చదివావా? అర్థశాస్త్రం ఎరుగుదవా? విద్వాష్టోళలలో ఎప్పుడైనా పాల్గొన్నావా? సాహిత్య పరిజ్ఞానం ఏమైనా ఉందా? ఉంటే కనుక నేనొక మాట చెబుతాను, విను. 9 రసాలలోనూ 2 ముఖ్య రసాలు, శృంగారము శాంతమును. వీటిలో కూడా శృంగారమే మహారాజు. లక్ష్మీ శ్రీహరులు, సరస్వతీ చతుర్ముఖులు, సచీదేవేంద్రులు, పార్వతీ పరమేశ్వరులు ఈ రసాన్నే ఉపాసిస్తున్నారు. తరువు తీగ, మృగము మృగి, కపోతము కపోతి, ఇలా జగత్తు అంతా జంటలమయం. అంతటా సంయోగ శృంగారమే. ఈ వైభోగాలను పొందాలని పిరికి పందలు వైరాగ్యాలను ఆశ్రయించి యతులు సన్యాసులు అవుతున్నారు. మూఢులు, దైవవంచితులు, సంసార రససారం తెలియక వంచితులై ఇతరులను వంచిస్తున్నారు. మధురాపాలతో నిగ్రహమని, సిమమని,
ధమమని, శాంతి అని, జ్ఞానమని ఏదేదో చెబుతున్నారు. ప్రజలకు ప్రబోధిస్తున్నారు. మన్మధుడు మనసులో కదం తొక్కుతుంటే ఎక్కడి జ్ఞానం, ఎక్కడి వైరాగ్యం? అంతా వట్టి వంచన, ఆత్మవంచన, పరవంచన. కళ్యాణి, నువ్వు కూడా ఏదో ఇలాంటి వంచనకు లోనైనట్టు కనిపిస్తున్నావు. త్వరగా ఆ ఉచ్చు నుంచి బయటపడు. నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసుకో. త్రిలోక విజేత శంభుడిని నైనా సరే, అతని తమ్ముడు మహాబలుడు నిశంభుడునైనా సరే రసరాజభోగాలు అనుభవించు. చండాముండుల వంటి వాణ్ణి కానంటూనే రక్తబీజుడు అదే బాణిలో చేసిన ప్రసంగానికి అంబికాదేవి పెద్దపెట్టున పరిహసించింది. కాళికాదేవి వికృతంగా వికటాటహాసం చేసింది. అంబికాదేవి మృదుమధురంగా బదులు పలికింది. రక్తబీజ, ఎందుకింత శ్రమపడి ప్రసంగించావు? నేనేమి వివాహం చేసుకోనని భీష్మించలేదే. మొదట వచ్చిన దూతతో చెప్పాను కదా, నాకు బలంలోనూ రూపంలోనూ సాటి వచ్చేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను. కాకపోతే అది నిరూపణ కావాలి. నిరూపితమవ్వాలంటే నాతో యుద్ధం చేసి నన్ను జయించాలి. అప్పుడు ఆ శుద్ర సబల సంపన్నుడిని పరిణయమాడతాను. ఇది చిన్ననాటి నా ప్రతిజ్ఞ. ఈ మాట శంభుని శంభులకు చెప్పమని ఆ దూతకు స్పష్టంగా తెలియజేశాను. శంభుడు గాని నిశంభుడు గాని వచ్చి బలు నిరూపించుకొని నన్ను చేపట్టవలసింది పోయి మిమ్మల్ని ఇలా పంపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, సరే, యుద్ధం చేస్తావో పారిపోతావో తేల్చుకో. ఈ మాటలకి రక్తబీజుడు అసహనంతో కుమిలిపోయాడు. హఠాత్తుగా ధనస్సు ఎక్కుపెట్టి సింహం మీద సరసారం కురిపించాడు. అంబిక అలవోకగా వాటినన్నింటినీ తూనతుక్కలు చేసింది. పిడుగులాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయం చేయని కొమ్ముకు దెబ్బలు కొట్టింది. వాడు రథంలోనే పడి స్పృహ కోల్పోయాడు. దానవ సైన్యం లబోదిబోమని గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. దానవ వీరుల హాహాకారాలు శుంభుడి మందిరంలోకి వినిపించాయి. మండిపడ్డాడు. మూలబలంగా నిలిచిన మహాసైన్యంలో సగభాగాన్ని వెంటనే రణరంగానికి తరలించాడు. కాలకేయ, కాంబోజ మహావీరులందరూ కోటాను కోట్లగా సమరరంగానికి పరుగున వచ్చారు. అంబికాదేవి లోకభీకరంగా ఘంటా నివాదం చేసింది. ధనుష్ఠాంకారం చేసింది. విజయశంఖం పూరించింది. ఈ మూడు నాదాలు భీషణధ్వనికి కాళికలో ఉత్సాహం ఉరుకులు వేసింది. ఆననం విప్పారింది. సింహవాహనం ఆవులించి జూలు దిలిపి గర్జించింది. దానవ వీరులందరూ అన్ని వైపుల నుంచి ఒకేసారి వజ్ర కఠోర విశిఖాలను కురిపించారు. కాళికాదేవి వాటి పనిపడుతుంది. సరిగ్గా ఇదే సమయానికి బ్రహ్మాది దేవతలు దివ్యశక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి. సరస్వతీదేవి సూత్రక మండలువులు ధరించి హంసవాహనం మీద వచ్చి అంబిక పక్షాన నిలిచింది. శంఖ చక్ర గదాధారిణి అయి లక్ష్మీదేవి గరుడ వాహనం మీద వచ్చింది. త్రిశూలం ధరించి అరచంద్రుణ్ణి కుప్పలో తురుముకొని వృషభ వాహనం మీద శాంఖరి వచ్చింది. శక్తి హస్త విభూషితగా నెమలి వాహనం మీద కౌమారి వచ్చింది. వజ్రపాణి అయి ఐరావతం మీద సచీదేవి, సూకారాకారంలో ప్రేతాశసనం మీద సూకరి, నారసింహ, యమదండం ధరించి మహిషవాహనం మీద యామ్యాదేవి, వారుణి, కౌబేరి ప్రముఖ దిక్పాల కాంతులలో తమ అనుచరి గణాలతో వచ్చి నిలిచారు. అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించింది. శంకరుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. దేవకార్య సిద్ధి కోసం ఇక ఆలస్యం చేయకుండా దానవులను సంహరించమని, శంభుని సింహలను హతమార్చి లోకాలను కాపాడమని, ప్రాణకోటికి ఆనందం పంచమని అభ్యర్థించాడు. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. ఆ క్షణంలో ఆవిడ శరీరం నుంచి అద్భుతమైన శక్తి ఆవిర్భవించింది. భీషణంగా ప్రచండంగా ఉంది. శివాసత నినాదాలతో ఆవిర్భవించింది. ఘోర రూపంతో ఆవిర్భవించింది. రూపం ఎంత భీకరంగా ఉన్నా
ముఖం మీద చిరునవ్వులు చిందులాడుతుంది. దేవా దేవా పార్వతీ ప్రాణవల్లభ, నువ్వొక ఉపకారం చేసి పెట్టాలి. దూతగా శంభూనిశముని దగ్గరకు వెళ్ళు. నా మాటగా చెప్పు. స్వర్గాన్ని దేవతలకు వదిలేసి, భూలోకాన్ని మానవులకు వదిలేసి వాళ్ళను వెళ్ళిపోమను, పాతాళంలో ఉండిపోమ్మను. ఇంద్రుడు స్వర్గసింహాసనం అధిష్ఠించాలి. దేవతలు సుఖశాంతులతో వర్ధిల్లాలి. యజ్ఞభాగాలు దేవతలకే దక్కాలి. జీవితేచ్ఛ ఉంటే ఇలా చేయమను, లేదంటే యుద్ధానికి రమ్మను. నా వెంట వచ్చిన ఆడనక్కలు వారి రక్తంతో విందులు చేసుకుంటాయని చెప్పు. శివుడు క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. కొలువు తీరి ఉన్నాడు శుంభుడు. శివుడు ప్రవేశించాడు. మూఢమతి, దానవాధిపతి, నేను శంకరుడును, త్రిపురాంతకుడును. అంబికాదేవి దూతగా వచ్చాను. కడిసారిగా నీకు హితవు చెప్పి రమ్మని పంపించింది. స్వర్గలోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళానికి పారిపో. ప్రహ్లాదులతో కలిసి సుఖంగా జీవించు. లేదంటే మరింక ఆలస్యం చేయకుండా రణరంగానికి తరలిరా. సబంధమిత్రు పరివారంగా నిన్ను సంహరిస్తాను అని నీకు హితబోధి చేసి రమ్మనింది. అటుపైన మీ ఇష్టం అంటూనే శివుడు వెనుదిరిగి వచ్చేశాడు. ఇప్పటి నుంచి అంబికాదేవికి శివధూతి అని పేరు స్థిరపడింది. శంకరుడు ఈ మాట చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములు ఇద్దరూ కూడబలుక్కున్నారు. ఇంతదాకా వచ్చాక వెనుదిరగడమేమిటి అనుకున్నారు. శత్రు దుర్భేద్యమైన కవచాలు ధరించి శస్త్రాస్త్రాలను సమకూర్చుకొని సిద్ధంగా ఉన్న క్రూరాతి క్రూర దానవ వీర మూల బలాన్ని మొత్తంగా నడరంగంలోకి తరలించారు. వారు వస్తూనే చండప్రచండంగా శిలావర్షంలా శరసారం కురిపించారు. అంబికాదేవి ధీటుగా సమాధానం చెప్పింది. రకరకాల యుద్ధాలతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కాళికాదేవి త్రిశూలంతో వీరవిహారం చేస్తుంది. యథావిధిగా దానవులను, ఏనుగులను, గుర్రాలను, రథాలను, ఒంటెలను పుంజీలు పుంజీలుగా గుప్పిట పట్టి నోటిలో కుక్కుకుంటుంది. పళ్ళ కింద పడి ఎముకలు విరుగుతున్న చప్పుడు, ఇనప కవిచాలు నలుగుతూ ఉన్న చప్పుడు, రథాలు ముక్కలవుతున్న చప్పుడు ముబ్బడిగా దిగంతాలకు వ్యాపించింది. బ్రాహ్మణి హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమండలు కాలను మంత్రించి జిల్లుతుంది. అవి సోకిన దానవులు నిశ్శబ్దంగా మరణిస్తున్నారు. వృషభారుడి అయిన శాంకరి త్రిశూలాన్ని కుడి ఎడమలకు విసురుతుంటే వందలు వేలుగా దానవులు శిరస్సులు బంతులై ఎగురుతున్నాయి. వైష్ణవీదేవి గరుడ వాహనం మీద గిరికెలు కొడుతూ 4 చేతుల 4 ఆయుధాలను ప్రయోగిస్తూ రాక్షస సంహారం చేస్తుంది. ఒక ఎత్తున ఒక వరుసలో రివ్వున వెళుతున్న సుదర్శన చక్రం అందిన తలలను ముండాలను తరుక్కుంటూ కడదాకా వెళ్ళి మరో దారిన తిరిగి వస్తూ అదే పని చేస్తుంది. సచీదేవి వజ్రాయుధానికి తిరిగే లేదు. ఐరావత పాత కరగాతాలకు అంతే లేదు. వారాహి దంష్టాలకు రాను రాను పదును పెరిగింది. కోరలకు వందలాదిగా దిగబడిన దానవ కలేబారాలను ఏ చెట్టుకో కొండు కొమ్మలకో పట్టింది, వదిలించుకుంటుంది. మళ్ళీ రణరంగానికి దూసుకు వస్తుంది. నారసింహ గజ సైన్యంపై విరుచుకుపడుతుంది. కుంభస్థలాల చీల్చి కురనేత్తురులతో విందులు చేసుకుంటుంది. కౌమారి ప్రయోగిస్తున్న శక్తి ఆయుధాలకి సమాధానం చెప్పలేక దానవయోధులు తమ శిరస్సులను కానుక పెడుతున్నారు. వారుణుదేవి పాసం విసిరితే వేలకు వేలుగా రాక్షసులు సొమ్ముసిల్లిపోతున్నారు, బందీలైపోతున్నారు. చిక్కిన వారిని చిక్కినట్టు సింహం భక్షిస్తుంది. ఐరావతం మట్టగిస్తుంది. చూస్తుండగానే రణరంగం ఖాళీ అయిపోయింది. హతశేషులు భూంబారవాలు చేస్తూ పారిపోయారు. ఆకాశం నుంచి దేవతలు మాతృగణం మీద పుష్పవృష్టి కురిపించారు. జయ జయ నినాదాలు చేశారు. రక్తబీజుడికి ఇప్పుడు మెలకువ వచ్చింది. రథంలో లేచి కూర్చున్నాడు. తన రథం రణరంగానికి దూరంగా ఉంది. సారథి నొగులిపై చచ్చిబడి ఉన్నాడు. పరిస్థితి అర్థమైంది. ఒళ్ళు విరుచుకొని ధనుష్టాంకారం చేశాడు.
జన్మేజయ అన్నాడు వ్యాసుడు. మహర్షి, ఆపకు, యుద్ధాన్ని కళ్ళకు కట్టిస్తున్నావు, కొనసాగించు అన్నాడు జన్మేజయుడు. అయితే ఆలకించు అంటూ కొనసాగించాడు సత్యవతేయుడు. రక్తబీజుడికి ఉన్న వరం తెలుసు కదా. వాడి శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి రక్తబంధువు నుంచి అసంఖ్యగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపం, అదే బలం, అదే పరాక్రమం. తపస్సుకు సంబరపడి ఓలాశంకరుడు ఇచ్చిన అద్భుతమైన వరమిది. వరదాన దర్పితుడు రక్తబీజుడు క్రోధ సంరక్తునేత్రుడై రణరంగానికి వచ్చాడు. గరుడ వాహనం మీద వైష్ణవీదేవిని చూశాడు. శక్తి ఆయుధాన్ని విసిరాడు. వైష్ణవి తన గదాయుధంతో దాన్ని తుత్తునియలు చేసింది. సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అది వెళ్ళి వాడి శరీరాన్ని నివులుకోత కోసింది. చిందిపడిన రక్తబిందువు నుంచి అసంఖ్యగా రక్తబీజులు ఆవిర్భవించారు. రణరంగం క్రిక్కిలిసిపోయింది. ఎటు చూసినా రక్తబీజులే. అందరూ ఒకేలాగున్నారు. వైష్ణవి ఆశ్చర్యపోయింది. బ్రహ్మాని, మహేశ్వరి, నారసింహి, కౌమరి, సచీప్రభూతులందరూ ఇదేమిటని నివ్వెరపోయారు. తమ తమ దివ్యాయుధాలను యథాశక్తిగా ప్రయోగించారు. వైష్ణవీదేవి మరిన్ని బాణాలను ప్రయోగించి రక్తబీజులని ఇంకా గాయపరిచింది. మరిన్ని రక్తబిందువులు చిందిపడి కోటానుకోట్లగా రక్తబీజులు ఆవిర్భవించారు. వికటాటహాసాలు చేస్తూ విజృంభించారు. బ్రహ్మని ప్రభూతులకు ఏమి చేయాలో తోచలేదు. దేవతలను నిశ్చేష్టులయ్యారు. అందరినీ దుఃఖము, దైన్యము ఆవరించాయి. కాళికాదేవి ఒక్కతే ఉంది. ఇంతమంది రక్తబీజులతో పోరాడుతుంది. వాడి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతుంది. ఇప్పుడు శంభుడు గాని నిశంభుడు గాని ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది. ఎలాగా అని దేవతలంతా దిగులు పడుతున్నారు. జగదంబిక ఒక్క క్షణం ఆలోచించింది. ఉపాయం తట్టింది. వెంటనే కాళికాదేవిని పిలిచింది. హే చండాముండే, నీ నోరును పూర్తిగా విస్తరించు. నాలికను రణరంగమంతటా చాపు. నేను ప్రయోగిస్తున్న ఆయుధాలతో వాడి శరీరం నుంచి చిందే రక్తబిందువులు ఒక్కటి కూడా నేల మీదకు పడకుండా చప్పరించు. ఈ అసంఖ్యక రక్తబీజులను అలాగే నెత్తురు చిమ్మకుండా భక్షించు. ఇదొక్కటే మార్గం. విస్తరించు. ఇంకా ఎంతసేపు చేస్తాం వీళ్ళతో ఈ యుద్ధం? త్వరగా ముగించి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి హాయిగా వెళ్ళిపోదాం అంటుండగానే కాళికాదేవి కొండ గుహలాగా నోటిని తేల్చింది. రక్తసర్పంలాగా నాలుకలను చాపింది. అంబికాదేవి ఒక్క పెట్టున అన్ని ఆయుధాలను అసంఖ్యంగా ప్రయోగించింది. తెగపడుతున్న మాంసఖండాలను నెత్తురుబొట్టు బీరకపోకుండా కాళికాదేవి భక్షించింది. కృత్రిమ రక్తబీజులు అందరూ ఆవిర్భవించినంత వేగంగానూ లక్ష సంఖ్యలో భక్షితులయ్యారు. అసలువాడు ఒక్కడు మిగిలాడు. అంబికాదేవి అప్పటికి బాగా పదునెక్కి తలతలలాడుతున్న పొడవాటి కత్తిని విసిరింది. వాడి తల మొండెము వేరైపోయాయి. కాళికాదేవి అవలీలగా చప్పరించింది.